హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో డచ్ సిటిజన్‌షిప్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? నెదర్లాండ్ సిటిజన్‌షిప్ మీకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటో డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను మీకు. అడ్వాంటేజెస్‌లో ఫస్ట్ పాయింట్, మీకు జాబ్ మార్కెట్‌లో డెఫినిట్‌గా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అంటే మీకు డచ్ సిటిజన్‌షిప్ ఉంది కాబట్టి ఎంప్లాయర్ ఎవరైతే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళకి తెలుసు ఇతన్ని నేను రిక్రూట్ చేసుకుంటే ఆర్ ఈ క్యాండిడేట్‌ని నేను రిక్రూట్ చేసుకుంటే వీసా ఇష్యూస్ ఇవేమి ఉండవు. నేను టైమ్ టు టైమ్ వీసాని ఏమి ఎక్స్టెండ్ చేయక్కర్లేదని. సో దానివల్ల మీరు ఒక అడ్వాంటేజెస్ పొజిషన్‌లో ఉంటారనమాట. నెదర్లాండ్స్‌లోనే కాదు, సపోజ్ మీరు వేరే యూరోపియన్ కంట్రీస్‌లోకి వెళ్ళి వర్క్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, బెల్జియం కానీ, జర్మనీ కానీ, వాళ్ళకి కూడా అక్కడ కూడా మీరు ఒక అడ్వాంటేజెస్ పొజిషన్‌లో ఉంటారనమాట. మీకు ఆల్రెడీ యూరోపియన్ పాస్‌పోర్ట్ ఉంది కాబట్టి. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చాలా కంట్రీస్‌లో వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. బికాస్ నెదర్లాండ్స్ పాస్‌పోర్ట్ కొంచెం స్ట్రాంగే. సో మీరు ప్రతిసారి ఏ కంట్రీకి వెళ్ళినా వీసాస్ తీసుకోకర్లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ యూఎస్‌కి కూడా చాలా ఈజీగా ఆన్‌లైన్‌లోనే వీసా అప్లై చేసుకుంటే మీకు యూఎస్ వీసా కూడా వచ్చేస్తుంది. సో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా బెనిఫిట్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించేది, మీకు పాస్‌పోర్ట్ ఉండడం వల్ల మీ మైండ్ మీకు కావాల్సిన వాటి మీద ఫోకస్ చేస్తారు. అంటే మీ కెరియర్ మీద గానీ, మీరు వేరే అంబిషన్స్ ఏమైనా పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ చేస్తారనమాట. లేదంటే మీకు ఎప్పుడు అన్‌స్టేబుల్‌గానే ఉంటుంది. ఓకే, నేను ఏదైనా చేయాలంటే వాట్ ఇఫ్ నాకు జాబ్ లేకపోతే నేను వెళ్ళిపోవాల్సి వస్తుందేమో ఇక్కడ. సో ఏ స్టెప్ తీసుకోవాలన్నా అదొక హిండ్రెన్స్ లాగా ఉంటుంది. మీకు పాస్‌పోర్ట్ ఉండడం వల్ల దట్ ఈస్ టేకెన్ కేర్. రెస్ట్ మీ డెసిషన్స్ మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫ్రీడమ్. సిటిజన్‌షిప్ ఉండడం వల్ల మీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు ఎక్కడికి కావాలన్నా వెళ్ళొచ్చు. సపోజ్ మీరు ఒక 1 ఇయర్ బ్రేక్ తీసుకొని జాబ్ చేయను, నేను ఇంటి దగ్గర ఇండియాకి వెళ్ళి పేరెంట్స్‌ని చూసుకుంటా అనుకున్నారనుకోండి, మీరు డెఫినెట్‌గా ఆ స్టెప్ తీసుకోవచ్చు. బికాస్ మీకు వీసా ఇష్యూస్ ఉండవు. మీకు ఆల్రెడీ సిటిజన్‌షిప్ ఉంది. మీరు ఎప్పుడు అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఏదైనా జాబ్ వెతుక్కుని కంటిన్యూ అయిపోవచ్చు. అదే సిటిజన్‌షిప్ లేకపోతే ఈ స్టెప్స్ తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మీరు జాబ్ చేయలేదనుకోండి కొన్ని నెలలు, ఆ జాబ్ పోతే మీకు ఈ కంట్రీ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో బ్యాక్. ఇది డెఫినెట్‌గా నెదర్లాండ్స్‌లో ఇది బిగ్ అడ్వాంటేజ్ అని మాకు అనిపిస్తుంది. బికాస్ మేబీ యూఎస్‌లో గానీ, వేరే కంట్రీస్‌లో గానీ సిటిజన్‌షిప్ రావడం కష్టము. చాలా ఇయర్స్ పడతది. దానివల్ల ఎప్పుడు వీసా ఇష్యూస్, ఎక్కడికి కావాలంటే వెళ్ళడానికి అక్కడ కుదరదు. సో మీకు అట్ ది ఎండ్ ఎంత మనీ ఉన్నా గానీ ఫ్రీడమ్ లేకపోతే చాలా కష్టం అని నాకు అనిపిస్తుంది. సో డచ్ సిటిజన్‌షిప్ మీకు కావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఈ కంట్రీలో 5 ఇయర్స్ రెసిడెంట్ లాగా ఉండాలన్నమాట. మినిమమ్ 5 ఇయర్స్. అంటే మీరు జాబ్ చేస్తున్నా గానీ ఈ 5 ఇయర్స్‌లో ఆర్ ఏదైనా బిజినెస్ చేసుకున్నా ఆర్ స్టూడెంట్ అయినా ఏదైనా పర్వాలేదు. 5 ఇయర్స్ మాత్రం ఈ కంట్రీలో ఉండి తీరాలి. ఈ 5 ఇయర్స్‌లో మీరు వేరే ఏదైనా కంట్రీకి వెళ్లారనుకోండి, సపోజ్ జాబ్ పర్పస్ గానీ, ఏదైనా రీజన్ వల్ల ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినా గానీ, ఆ 5 ఇయర్స్‌ని బ్రేక్ చేసినట్టే. మీరు ఈ కంట్రీకి రిటర్న్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఆ క్లాక్ రీసెట్ అవుతుంది. అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 5 ఇయర్స్ ఉండాలన్నమాట. సపోజ్ మీరు ఒక 3 ఇయర్స్ ఇక్కడ ఉన్నారు. దాని తర్వాత ఒక 6 మంత్స్ వేరే ఏదైనా కంట్రీలో ఉన్నారు. మళ్ళీ ఈ కంట్రీకి వచ్చారనుకోండి, అక్కడి నుంచి ఒక 5 ఇయర్స్ మీరు ఈ కంట్రీలో ఉంటే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద సిటిజన్‌షిప్ అనమాట. సో ఈ 5 ఇయర్స్‌లో మీరు ఇండియాకి హాలిడేస్ కానీ ట్రావెల్ చేయడానికి, మీరు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్‌లో మారిన అవేమి ఇష్యూస్ ఉండవు. సో మేమందరము మల్టిపుల్ జాబ్స్ మారిన వాళ్ళమే. మేము ఫస్ట్ 5 ఇయర్స్‌లో ఒక 15-20 టైమ్స్ ఇండియా వెళ్ళి ఉంటాం. చాలా సార్లు తిరిగేవాళ్ళం అప్పట్లో. సో అవేమి మీకు ఇష్యూస్ అవ్వవు. సో 5 ఇయర్స్ రిక్వైర్మెంట్ కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇన్ బర్గరింగ్స్ డిప్లొమా అని ఒకటి తెచ్చుకోవాలన్నమాట. అంటే డచ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ డచ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఎగ్జామ్స్ అంటే అమ్మో డచ్ ఎగ్జామ్సా ఇవి మన వల్ల కాదని అనుకోకండి. చాలా ఈజీ ఎగ్జామ్స్, అసలు డిఫికల్టే కాదు. మీరు 5 ఇయర్స్ ఇక్కడ ఉంటున్నారనుకోండి, మీరు చాలా థింగ్స్ పికప్ చేసుకుని ఉంటారు. మీరు బయట షాప్‌లోకి వెళ్తారు, పీపుల్‌తో మాట్లాడుతుంటారు. మీకు ఏమైనా లెటర్స్ కూడా డచ్‌లో వస్తుంటాయి. సో మీరు బిట్స్ అండ్ పీసెస్‌గా కొంచెం డచ్ ఆల్రెడీ మీకు ఫెమిలియరైజ్ అయిపోతారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే కొంచెం ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి. మనం రాయని ఎగ్జామ్‌లా, మనం చదివిన చదువులా చెప్పండి. ఇది వన్ డే బ్యాటింగ్ చేసి మనం ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళం. సో ఇది అంత డిఫికల్ట్ ఏం కాదు. నేనైతే పర్సనల్‌గా 1 మంత్‌లో అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోయాను. 1 మంత్‌లో అన్ని ఎగ్జామ్స్ రాసేసాను. 3-4 వీక్స్‌లో రిజల్ట్స్ వచ్చేసాయి. ఓవరాల్ 2 మంత్స్‌లో నా మొత్తం ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఈ ఎగ్జామ్స్ అంటే దీంట్లో 5 ఎగ్జామ్స్ ఉంటాయి. రీడింగ్, లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ డచ్ సొసైటీ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందని ఇంకో ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ రీడింగ్ అండ్ లిజనింగ్, ఈ రెండు అయితే చాలా ఈజీ. మీరు కొన్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ తీసుకున్నారనుకోండి, ఆ వెబ్సైట్ మీద ఒక వెబ్సైట్ ఉంటుంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొన్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ చేసినా కానీ మీరు రీడింగ్ అండ్ స్పీకింగ్ అసలు ఈజీగా పాస్ అయిపోతారు. నేనైతే అసలు 1 డే చేసి ఉంటాను, అది ఈజీగా పాస్ అయిపోవచ్చు అది. దాని తర్వాత డిఫికల్టీ ఏంటంటే రైటింగ్. అంత కష్టమేం కాదు, కానీ రైటింగ్లో వచ్చి ప్రాబ్లం ఏంటంటే, మీరు ఒకసారి రైటింగ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారనుకోండి, ఆ రిజల్ట్ రావడానికి మీకు 3 వీక్స్ పడుతుంది. సో ఫెయిల్ అయ్యారని అప్పుడు తెలుసుకుని మళ్ళీ అప్లై చేసి మళ్ళీ రాస్తే ఇంకో 3 వీక్స్ పోతుంది అనమాట. సో మీరు ఫాస్ట్గా చేయాలంటే రైటింగ్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. రైటింగ్ ప్రాక్టీస్ నేను ఎలా చేశానంటే, ఇక్కడ మీకు లింక్లో ఒక బుక్ నేమ్ ఇస్తాను, ఆర్డ్ యాపిల్ అని ఉంటుంది. ఈ డచ్ ఎగ్జామ్స్ అన్ని యాజ్ ఆఫ్ 2023 ఇంకా ఇది A2 లెవెల్ అనమాట. A2 లెవెల్కి కావాల్సిన డచ్ నాలెడ్జ్ని ఈ బుక్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి వచ్చేస్తుంది. ఈ బుక్ ప్రాక్టీస్ చేయడం అంటే కూడా నేను ఏదో రోజులు తరబడి కూర్చుని అదేం చేయలేదు. సరదాగా ఈవినింగ్ ఒక 15 మినిట్స్ ఒక చాప్టర్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆ చాప్టర్స్ కూడా. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి హెల్త్ కేర్ గురించి అయితే, ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ గురించి అని, ఒకటి ట్రాఫిక్ రూల్స్ అని, చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు ఈ బుక్లో.
అది మీరు ఆడుతూ పాడుతూ అప్పుడు ఒక 15 మినిట్స్ అక్కడ 15 మినిట్స్ అలా ప్రాక్టీస్ చేసినా మీకు అన్ని ఎగ్జామ్స్కి కావాల్సిన నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో రైటింగ్ కొంచెం ప్రాక్టీస్ చేయండి బుక్ చూసుకుంటూ. సో రీడింగ్, లిజనింగ్, రైటింగ్, నాలెడ్జ్ ఎగ్జామ్, ఈ 4 అయిపోయాయి కదా. నాలెడ్జ్ ఎగ్జామ్ కూడా అంత డిఫికల్ట్ ఏం కాదు. ఒక బుక్ ఉంటుంది, దానికి కూడా నేను ఆ బుక్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. ఆ బుక్ని చూస్తే కొంచెం ప్రిపేర్ అయిపోతే నాలెడ్జ్ ఎగ్జామ్ కూడా చేసేయచ్చు. అది మీరు సపోజ్ మీరు ఎక్కువ సొసైటీ గురించి ఎక్కువ తెలియదు అనుకోండి, కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. బట్ ఆ బుక్లో మీకు బాగా కవర్ అయిపోతాయి టాపిక్స్ అవన్నీ. నేనైతే నాలెడ్జ్ ఎగ్జామ్స్కి అసలు ప్రిపేర్ అవ్వలేదు, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ చేసుకుని వెళ్ళాను, పాస్ అయిపోయాను. అది అంత డిఫికల్ట్ అనిపించలేదు నాకు. లాస్ట్ వచ్చేసి స్పీకింగ్ ఎగ్జామ్. ఇది చాలా మందికి డిఫికల్ట్. అసలు ఫస్ట్ అటెంప్ట్లో చాలామంది పాస్ అవ్వరు. 2 అటెంప్ట్స్, కొంతమందికి 3 అటెంప్ట్స్ కూడా పడతాయి. నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లో డెఫినెట్గా ఫెయిల్ అవుతానని అనుకున్నాను. సమ్హౌ రిజల్ట్లో అది పాస్ అని వచ్చేసింది. నేనే అసలు సర్ప్రైజ్ అయ్యాను అది నేను పాస్ అయ్యానంటే. స్పీకింగ్లో మెయిన్ డిఫికల్టీ నాకెందుకు అనిపించిందంటే, ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసిన బుక్ అని చెప్పాను కదా, ఆడాపిల్ A2, అందులో వేరే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, కానీ స్పీకింగ్ అందులో ఏం లేదు. సో స్పీకింగ్ కూడా నేను కైండ్ ఆఫ్ రీడింగ్ లా చేసేసాను అనమాట. సో యాక్చువల్ ఎగ్జామ్కి వెళ్ళే టైంకి అక్కడ ఒక రూమ్లో మన ఇంటర్నెట్ సెంటర్ ఉంటాయి కదా, అట్లా ఒక రూమ్లో అన్ని ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ పెట్టేసి ఉంటాయి. అందులో మీకు ఒక సీట్ ఇస్తారు. టైం స్టార్ట్ అవ్వగానే అందరూ ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అనమాట, వాళ్ళ ఎగ్జామ్స్ ఇవ్వడానికి. సో అదొక గోల్ అలాగా ఉంటుంది. నేనైతే అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను నేను ఏం చెప్పాలని. ఇంకోటి, నేను చెప్పడం స్టార్ట్ చేయగానే అసలు స్పీకింగ్ ప్రాక్టీసే చేయలేదు, అట్లీస్ట్ నేనైతే చేయలేదు కాబట్టి అసలు నోరు తిరగలేదు, నాకు ఏం మాట్లాడాలని అర్థం అవ్వలేదు అనమాట. సో ఒక 2-3 మినిట్స్ అయింది. సో ఇలా అయితే ఫెయిల్ అయిపోతానని నాకు అనిపించింది. సో ఏదైతే ఏంటి పర్వాలేదు అని నేను కూడా ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఏది వస్తే అది, కొన్ని తప్పుపోయి ఉండొచ్చు, కొన్ని బాగానే ఉండొచ్చు. సో ఓవరాల్గా స్పీకింగ్ కూడా పాస్ అయిపోయాను. సో ఈ అన్ని ఎగ్జామ్స్ మీరు పాస్ అయిన తర్వాత అప్పుడు మేమున్నప్పుడు ఒక ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఉండేది. దాన్ని ONA అంటారు. అంటే ఇది లేబర్ మార్కెట్లో మీ స్కిల్ సెట్ కానీ మీరు యాజ్ ఎ పర్సన్ ఈ లేబర్ మార్కెట్లో ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. అట్ ది ఎండ్ మీకు సిటిజన్షిప్ ఇచ్చి మీకు జాబ్ లేకుండా వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి పోషించలేరు కదా. సో మీకు జాబ్ వస్తుందా, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డచ్ లాంగ్వేజ్ కొంచెమైనా వచ్చా, వాటికి ఆ ఎగ్జామ్స్ ప్లస్ మీకు సిటిజన్షిప్ ఇస్తే మీరు ఏదైనా జాబ్ తెచ్చుకొని మీరు ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారు. దానికి మీరు లేబర్ మార్కెట్లో ఏంటని చూస్తారనమాట. అప్పట్లో 2 ఆప్షన్స్ ఉండేవి. ఒకటి, మీరు ఇంటర్వ్యూ అయినా ఇవ్వాలి, ఆర్ ఇంటర్వ్యూ డచ్లో ఉంటుంది, ఆర్ మీరు 60 అవర్స్ ట్రైనింగ్ తీసుకున్నారని చూపించాలన్నమాట. సో నేను ఈ వీడియో చేసే ముందు అసలు చూశాను ఇప్పుడు ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయని. మీకు జాబ్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ అసలు ఎగ్జామ్షన్ అని ఉంది. సో మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్, IND వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో ఏమని రాస్తున్నారంటే, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యు ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ దిస్ క్రైటీరియా అని. సో మీరు అసలు ఓఎన్ఏ చేయక్కర్లేదు. కానీ మా టైంలో ఒకటి లేదు, అది ఇప్పుడు యాడ్ చేశారు, దాన్ని PVT అంటున్నారు. సో నేను చదివిన దాని ప్రకారం అది PVT అంటే ఏంటంటే, మీరు లోకల్ మున్సిపాలిటీ మీకు ఒక లెటర్ పంపిస్తుంది, వాళ్ళు ఏదో కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు PVT మీకు అప్రూవల్ రావాలంటే ఏం చేయాలని. అది నాకు తెలిసి అది ఒక ఫార్మాలిటీ లాగా ఉంది, బట్ అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. నాకు అంత డీటెయిల్స్ తెలియవు అవి, బికాస్ ఇవన్నీ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇవి లేవన్నమాట. సో మనము రెసిడెన్సీ స్టేటస్ గురించి డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇన్బర్గరింగ్స్ డిప్లొమా అంటే డచ్ ఎగ్జామ్స్ పాస్ అయితే వచ్చే సర్టిఫికేట్ గురించి మాట్లాడాం. ఈ 2 కనుక మీ చేతుల్లో ఉంటే మీరు డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోయి నాకు న్యాచురలైజేషన్ అంటే సిటిజన్షిప్కి అప్లై చేయాలని చెప్తారు. సో వాళ్ళు ఏం అడుగుతారంటే, మీ ఒరిజినల్ కంట్రీ పాస్పోర్ట్ అవి అడుగుతారు, మీ డీటెయిల్స్. దాని తర్వాత ఈ సర్టిఫికేట్, డచ్ ఎగ్జామ్స్ పాస్ అయిన సర్టిఫికేట్ అడుగుతారు. వాళ్ళ సిస్టంలో వాళ్ళకి అన్ని కనిపించేస్తాయి, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, మీరు ఆ 5 ఇయర్స్ క్రైటీరియా మీట్ అవుతారా లేదా. మీట్ అవ్వకపోతే ఇమీడియట్గా మీరు అప్లై చేయలేరు, చేసినా రిజెక్ట్ అవుతుందని చెప్పేస్తారు. మీట్ అవుతే, ఇవన్నీ క్రైటీరియా మీరు మీట్ అవుతే వాళ్ళు మీ అప్లికేషన్ తీసుకుంటారు. అప్లికేషన్ తీసుకుంటే మీరు డబ్బులు కూడా పే చేయాలి. మేము కట్టింది నాకు గుర్తుండి అరౌండ్ 850 or 900 euros పే చేసామన్నమాట అప్పుడు ఒక అప్లికేషన్కి. సో అన్ని కరెక్ట్ ఆర్డర్లో ఉంటే మీ అప్లికేషన్ ప్రాసెసింగ్కి పంపించేస్తారు. అప్పుడు 6 to 8 months వెయిట్ చేయాలి. 6 to 8 monthsలో మీకు ఒక లెటర్ వస్తుంది అనమాట. సపోజ్ వాళ్ళు అప్రూవ్ చేసేసారంటే అక్కడి నుంచి ఒక 2-3 monthsలో మీ లోకల్ మున్సిపల్ ఆఫీస్ నుంచి మీకు ఇంకో లెటర్ వస్తుంది. అదేంటంటే ఇన్విటేషన్ అనమాట. ఇన్విటేషన్ వచ్చినప్పుడు మీరు ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ లోకల్ మేయర్ అక్కడ ఉంటారు, అక్కడ ఒక చిన్న సెలబ్రేషన్ లాగా ఉంటుంది. మీలాగే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా మనందరిలాగా వచ్చి కూర్చుని ఒక్కొక్కరిని పేరు పిలిచి ఆ మేయర్ ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఫోటో తీయడం, అట్లా చిన్న ఈవెంట్ ఉంటుంది. దాని తర్వాత చిన్న పార్టీ లాగా కూడా అరేంజ్ చేస్తారు. సో ఆ సర్టిఫికేట్ మీకు వచ్చేసింది అనుకోండి, అఫీషియల్లీ యు ఆర్ డచ్ సిటిజన్ అనమాట. సో ఇప్పుడు మనకి డచ్ సిటిజన్షిప్ వచ్చేసింది. సో కంగ్రాచులేషన్స్. దీని తర్వాత మీరు ఏం చేయాలంటే, వెంటనే వెళ్ళి అఫ్కోర్స్ పాస్పోర్ట్ అప్లై చేసుకుంటారు. బికాస్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ పాస్పోర్ట్ కావాలి కదా. పాస్పోర్ట్ అప్లై చేయడం చాలా ఈజీ, ట్రైన్ టికెట్ కొనుక్కున్నంత సింపుల్ అసలు. సో లోకల్ మున్సిపల్ ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి మీకు మేయర్ ఇచ్చిన ఈ సర్టిఫికేట్ని, మీ ఇండియన్ ఒరిజినల్ పాస్పోర్ట్ని కానీ వాళ్ళకి చూపించి డచ్ పాస్పోర్ట్ అప్లై చేసుకుంటా అంటే 60 or 70 euros ఫీజు ఉంటుంది. అది కట్టేస్తే 1 weekలో పాస్పోర్ట్ రెడీ అయిపోతుంది. సో దీంతో మీకు డచ్ సిటిజన్షిప్ వచ్చేసింది, పాస్పోర్ట్ కూడా వచ్చేసింది. దీని తర్వాత నెక్స్ట్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ పని, ఇండియన్ సిటిజన్షిప్ని మీరు ఉంచుకోలేరు. 2 డ్యూయల్ సిటిజన్షిప్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఆ ఇండియన్ సిటిజన్షిప్ని మీరు రినౌన్స్ చేయాలన్నమాట, అంటే వాపస్ ఇచ్చేయాలి వాళ్ళకి, ఇండియన్ గవర్నమెంట్కి.
అదొక ప్రొసీజర్ ఉంటుంది. సో, ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయాలి. సో, డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం డచ్ సిటిజన్షిప్ ఉండడం వల్ల. ఇందాక చెప్పినట్టు మీరు డ్యూయల్ సిటిజన్షిప్ హోల్డ్ చేయలేరు. సో, ఇండియన్ పాస్‌పోర్ట్ మీరు రిటర్న్ ఇచ్చేయాల్సి వస్తుంది. ఇండియన్ సిటిజన్షిప్ రిటర్న్ ఇచ్చేయాలి. దానివల్ల మీరు ఇండియాకి ట్రావెల్ చేయడానికి ఓసీఐ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఒక పర్మిట్‌కి అప్లై చేసుకోవాలి. అది పాస్‌పోర్ట్‌లోనే ఉంటుంది. అది ఒక్కసారి మీకు వచ్చిందంటే లైఫ్ టైమ్ వ్యాలిడ్ అది. సో, మీరు ఇండియాకి ఎన్ని సార్లైనా వెళ్ళొచ్చు, ఎన్ని రోజులు కావాలన్నా అక్కడ ఉండొచ్చు. జాబ్స్ అవి కూడా ఇండియాలోకి వెళ్ళి చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ కాదు. కానీ కొన్ని థింగ్స్ చేయలేరు. సపోజ్ అగ్రికల్చర్ ల్యాండ్ అక్కడ కొనలేరు. అండ్ మీరు గవర్నమెంట్ జాబ్స్ కొన్ని హై పోస్ట్ గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేసుకోలేరు. అండ్ థర్డ్ ఏంటంటే మీరు ఓటింగ్ చేయలేరు. ఓట్ అంటే ఎలక్షన్స్‌లో ఓట్ చేయలేరనమాట. ఇది మీకు ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించుకోవాలి. మా కేసులో ఈ 3 థింగ్స్ అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు మీ పిల్లల్ని సబ్సిడైజ్డ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ స్కూల్‌లో వేయలేరు. బికాస్ ఒకళ్ళైనా పేరెంట్ నాన్ డచ్ ఉంటేనే ఆ స్కూల్స్‌లో అలౌడ్ అనమాట. సో, దానివల్ల మీరు మీ పిల్లల్ని ఓన్లీ డచ్ స్కూల్స్‌కే పంపించగలుగుతారు. సో, దీనివల్ల ఏంటంటే మీరు సపోజ్ ఒక 5, 10 ఇయర్స్ తర్వాత సడన్‌గా వేరే కంట్రీకి వెళ్ళిపోదాం అనుకున్నారనుకోండి. పిల్లల ఎడ్యుకేషన్ అనేది కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు. థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు డచ్ సిటిజన్షిప్ ఉండడం వల్ల మీరు గవర్నమెంట్ ఇక్కడ లోకల్‌గా గవర్నమెంట్ ఆఫీసెస్‌కి దేనికి వెళ్ళినా గానీ వాళ్ళు మీతోటి డచ్‌లోనే మాట్లాడతారు. ఇంత మొమెంట్ వాళ్ళకి మీకు డచ్ సిటిజన్షిప్ ఉందని తెలియంగానే అసలు ఇంగ్లీష్ మాటే మాట్లాడరు. డచ్‌లోనే మాట్లాడడానికి ట్రై చేస్తారనమాట. అది డిసడ్వాంటేజ్ కాదు. అది అడ్వాంటేజ్ లాగా కూడా చూడొచ్చు. బికాస్ అప్పుడైనా గానీ కొంచెం లాంగ్వేజ్ పిక్ చేసుకొని కొంచెం ఇంటిగ్రేట్ అవ్వడానికి మనకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో, కంపేర్ టు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ మాకు అనిపించలేదు. బికాస్ అట్ ది ఎండ్ మనకేం కావాలి, ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళేలా ఉండాలి. అక్కడ ఎప్పుడైనా జాబ్ చేసుకునేటట్టు ఉండాలి. ఆర్ అక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండేటట్టు ఉండాలి. ఆ 3 చేయొచ్చు డచ్ సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత కూడా. సో, పెద్ద డిసడ్వాంటేజెస్ ఉన్నాయని మాకు అనిపించలేదు. సో, మేమందరం డచ్ సిటిజన్షిప్ తీసుకున్నాం. ఫస్ట్ మా వైఫ్ తీసుకుంది. కొన్ని ఇయర్స్ తర్వాత నేను తీసుకున్నాను. మా పిల్లలకి మాత్రం అట్లీస్ట్ మా బాబుకి మా ఇద్దరికి సిటిజన్షిప్ ఉన్న తర్వాత వాడు పుట్టాడు. సో, వాడికి ఆటోమేటిక్‌గానే వచ్చేసింది. సో, అది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్‌గా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినెట్‌గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము చాలా చేయాలనుకుంటున్నాం. సో, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.